నింపబడి ఉన్నాం. అది తెలియదు మనకి. ఏదో ఒక అలజడి జరిగినప్పుడు మాత్రమే చూశారు. మన దగ్గర డబ్బుంది. మన దగ్గర డబ్బు దుర్వ్యయం అయిపోయినప్పుడు, యుద్ధము అటువంటి ఆబద్ధ ఏదో బెదిరించినప్పుడు, మన నిబద్ధత మనకు తెలిసొస్తుందన్నమాట. ఆ రకమైన ప్రతిబంధకాల నుంచి మనం వైదొలగటానికి తంటాలు పడుతూ ఉంటాం కదా! అప్పుడు మనల్ని మనం రక్షించుకోవటానికి చూస్తాం. అప్పుడు తెలిసొస్తుందన్నమాట మన నిబద్ధత అంతా ఏంటో. ఎందుకంటే మచ్చిక జంతువును వీపు నిమురుతున్నంత సేపు చక్కగా వ్యవహరిస్తుంది కదా! దానికి ఇష్టం లేని పని జరిగినప్పుడు మరుక్షణంలోనే దానిలో ఒక దౌర్జన్య ప్రవృత్తి అంతా ఒక్కసారిగా బయటపడుతుందన్నమాట. ఇప్పుడు మన గట్టు అలాగే ఉంటుంది. మనం కూడా అలాగే ఉంటాం. చూడండి ఎంత అలాగే ఇక్కడ రాజకీయం ఉంటుంది. ఆర్థిక సంవిధానం, భయోత్పాతం, క్రౌర్యం, దుఃఖం ప్రపంచంలోది ఇదంతా కూడా అంటే ప్రపంచంలోది మనది కూడా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ ఎలా ఉన్నాయి? మనకు చికాకును పరుస్తున్నాయి కదా! చికాకు పరుస్తాందంటే ఎంత నిబద్ధులమో తెలుసుకోండి. వాటి కట్టుబడి చికాకు తెస్తానంటేనే బంధింపబడి ఉన్నాం వాటితోటి. అప్పుడు ఏం చేస్తాం? ఆ చిరాకును కూడా ఆమోదిస్తూ వాటితో సహజీవనం చేసేయటమేనా? మనలో చాలా మంది ఇదే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నడుము నొప్పితో మనం అలవాటు పడిపోయి ఉంటుంది చూడండి అలాగనమాట. అలాగే రోజులు గడిపేస్తాం. ఇంకా అక్కడ సరళత అనేది ఎక్కడుంది? మనందరిలో కూడా ఒక ప్రవృత్తి ఉంటుందన్నమాట. అన్నిటితోని సర్దుకుపోవడం అని అలవాటు పడిపోవటం. ఆ పరిస్థితులు నిందిస్తూ కాలం గడపటం. ఈ రోజులు ఎలా చచ్చినాయండి, పూర్వం ఎలా ఉండేది కాదు. ఏదో మొత్తానికి అక్కడ. ఈ పరిస్థితులు ఈ రోజులన్నీ బాగుంటే నేను మరో విధంగా ఉండేవాడిని. ఇలా ఉంటుందండి. అలాగే ఈ సికాకులకు మనం అలవాటు పడిపోయినప్పుడు అంటే అతని మనసు బద్ధకంగా తయారైపోయిందన్నమాట. సోమర్తనం ఉంటుంది. తెలియదు. రూపు లేనప్పుడు అది తెలియదు. నేను సోమరిగా ఉన్నానని కూడా తెలియదు. తెలియదు కాబట్టి మన అక్కడ ఎలా ఉందని గమనించాలి. అలవాటు పడిపోతాం అన్నమాట.